అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే ఎస్ఏ1 తెలుగు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 7వ తరగతి కీ పేపర్ని చూద్దాం. ముందుగా పార్ట్ ఏ 60 మార్కులకు అవగాహన ప్రతిస్పందనలో క్రింది పద్యాన్ని పూరించి భావం రాయండి. ఒక పద్యం ఏమి ఇచ్చినారంటే వృద్ధజన సేవ చేసిన పద్యం ఇచ్చినారు. ఇది పద్యం. తర్వాత దీనికి సంబంధించిన భావం. అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకున్నాను, లేదా చాయిస్ గురుభక్తియు. నెక్స్ట్ పద్యం గురుభక్తియు విద్యలపై. ఇది గురుభక్తియు విద్యలపై తరగని విశ్వాస సంపద వినయము నిరంతర సాధన ధారణ పునశ్చరణము విద్యార్థికి అవసర లక్షణముల్. దానికి సంబంధించిన భావం. తర్వాత అయిపోయిన వెంటనే గీత కొట్టుకోవాలి పెన్సిల్తో. తర్వాత అవగాహన ప్రతిస్పందనకు సంబంధించిన దాంట్లోనే పరిచిత పద్యం, మనకు తెలిసిన పేరాగ్రాఫ్ ఇస్తాడు. దానికి సంబంధించిన ప్రశ్నలు రాయాల. మీరు ప్రశ్నలు అంటే ఆన్సర్స్ ఒక్కటి రాయాలి, 4 మార్క్స్. క్వశ్చన్ నెంబర్స్ ఇట్లా మనము ఇక్కడ చూడండి, రోమన్ నెంబర్ ఇక్కడ వేసిన తర్వాత క్వశ్చన్ నెంబర్స్ 2, 3, 4, 5 మాత్రమే వేసి ఆన్సర్లు మాత్రమే రాయాలి. ప్రశ్న తయారు చేయనున్నప్పుడు క్వశ్చన్ నెంబర్ ఖచ్చితంగా వేయాలి. ఓకేనా? మీరు క్వశ్చన్ అంతా రాయాల్సిన అవసరం లేదు. చూడండి, 2 దానికి బిచ్చగాడు కంబరని రాజుకి ఇచ్చాడు. 3 ఆత్మానందుడు. రాజ్యశ్రేష్ఠ దుశ్య, ఇది నా దగ్గర ఉండడమే మంచిదన్నాడు. బిచ్చగాడు కంబరని ఎవరికి ఇచ్చాడు? తర్వాత నెక్స్ట్ ఈ అపరిచిత గద్యాన్ని చదివించిన ప్రశ్నలకు సమాధానాలు. తర్వాత నెక్స్ట్ ఇది కంటిన్యూషను. తర్వాత 2వ క్రింది పరిచిత కవితకు చదివి ప్రశ్నలకు సమాధానాలు. 10 ఎర్రగా బాగుందని పెన్ను పట్టుకున్నాడు. 11 ఒళ్ళంతా ముద్దులతో నింపింది. 12 కలం పట్టిన బిడ్డ ఇలను దున్నుతాడని. 13 క్వశ్చన్ మనం తయారు చేసినాం. ఆనందంతో అమ్మ ఏం చేసింది. తర్వాత క్రింది అపరిచిత పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. 14 మేలిమై ఉండును. 15 పొట్ట విప్పి చూడు పురుగులుండు. 16 విశ్వదాభిరామ వినరవేమ. 17 ఈ పద్యానికి మకుటం ఏది. తర్వాత రొమంటు వ్యక్తీకరణ సృజనాత్మకతలో మాయా కమలి పాఠ్యభాగ కవిని గురించి రాయండి. కల్వకుర్తి సదానంద గారి గురించి. ఇది కూడా మాయా కమలి పాఠ్యభాగ కవి అయిన కల్వకుర్తి సదానంద గారి గురించి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 19 చిన్ని కృష్ణుడు ఎలాంటి ఆభరణాలు ధరించాడు. 2వ పెద్ద ప్రశ్నలు ఇవి. 4x8 = 32 మార్కులు. 20లో 1, 21లో 1, 22లో 1, 23లో 1 రాయాల. అక్షరం గేమ్ సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి. మీకు కనుక అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. అర్థమవుతుందా? తర్వాత నెక్స్ట్ ఇది కంటిన్యూషను. తర్వాత లేదా బాధలు ఓడ్చుకున్న భవిత వర్ధిల్లుల అనే విషయాన్ని కవి ఎలా తెలియచేసినాడు. అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకున్నాను. 21లో మాయా కమ్మలి కథా సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత ఇది కంటిన్యూషను. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత
నెక్స్ట్ లేదా మర్రి చెట్టు తనకు గ్రామానికి ఉన్న సంబంధాన్ని చెప్పిన విధానాన్ని మీ మాటల్లో రాయండి. నెక్స్ట్ ఇది ఆన్సర్. అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. మరసామరసానికి ప్రతీక రొట్టెల పండుగ ఎందుకో రాయండి. తర్వాత నెక్స్ట్ ఇది కంటిన్యూషన్ అమ్మా. లేదా సిరిమానోత్సవం జాతర గురించి రాయండి. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత చిన్నపిల్లల చేష్టలను గురించి మీ సొంత మాటల్లో రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత లేదా మానవుల వల్ల చెట్లు, పక్షులు, జంతువులు మాట్లాడగలిగితే ఎలా ఉంటుందో మీ మాటల్లో వివరించండి. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలమ్మా. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయద్దు.